తెలంగాణలో బీజేపీ ఆపరేషన్ ఆకర్ష్ మొదలుపెట్టిందా? బీఆర్ఎస్ పార్టీనే టార్గెట్గా జంపింగ్లకు తెరతీసిందా? ఇప్పటికే ఓ మాజీ ఎమ్మెల్యే పార్టీ మారారు. ఇప్పుడు మరికొందరు గులాబీ నేతలు పార్టీ మారేందుకు రెడీ అయ్యారా? ముఖ్యంగా ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారంలో కీలకంగా ఉన్న ఆ ముగ్గురు మాజీ ఎమ్మెల్యేలు కమలం నేతలకు టచ్లోకి వెళ్లారా? రేపో మాపో ఆ ముగ్గురు ఎమ్మెల్యేలు కాషాయ తీర్థం పుచ్చుకోవడం ఖాయమా? తెలంగాణలో బీజేపీ మళ్లీ ఆపరేషన్ ఆకర్ష్ మొదలుపెట్టింది. రాష్ట్ర చీఫ్గా రామచంద్రరావు బాధ్యతలు తీసుకున్నాక బీఆర్ఎస్ టార్గెట్గా కమలం నేతలు పావులు కదుపుతున్నారు. ఇప్పటికే అచ్చంపేట మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు కమలం తీర్థం పుచ్చుకున్నారు. ఇప్పుడు మరికొందరు నేతలు కూడా కాషాయ పార్టీలో చేరేందుకు రెడీ అవుతున్నట్టు ప్రచారం సాగుతోంది. ఇందులో తాండూరు మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి, రేగా కాంతారావు, బీరం హర్షవర్ధన్ రెడ్డి బీజేపీ నేతలకు టచ్లోకి వెళ్లినట్టు టాక్ వినిపిస్తోంది. తొలుత పైలట్ రోహిత్ రెడ్డి బీజేపీలో చేరుతారని, ఆ తర్వాత మిగతా నేతలు కూడా కాషాయ కండువా కప్పుకుంటారని ప్రచారం సాగుతోంది. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారం పెద్ద దుమారం రేపింది. 2022లో మొయినాబాద్ ఫామ్ హౌస్ కేసులో అప్పటి ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి కీలకంగా ఉన్నారు. బీజేపీలో చేరడానికి సతీష్ శర్మ అలియాస్ రామచంద్ర భారతి తనకు 100 కోట్లు ఆఫర్ చేశాడని ఆరోపించారు. అంతేకాదు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను తీసుకొస్తే ఒక్కొక్కరికి 50 కోట్లు ఇస్తామని డీల్ మాట్లాడారని అప్పట్లో రోహిత్ రెడ్డి ఆరోపించారు. అప్పట్లో నందకిషోర్ మధ్యవర్తిత్వం ద్వారా ఢిల్లీకి చెందినటువంటి సతీష్ శర్మ, తిరుపతికి చెందిన నరసింహయాజీ ముగ్గురు కూడా తన ఫామ్ హౌస్కు వచ్చారని ఆరోపించారు. తాను బీజేపీలో చేరకపోతే తనపై ఈడీ, సిబిఐ కేసులు పెడతామని బెదిరించారని రోహిత్ రెడ్డి ఆరోపించారు. కేంద్ర సివిల్ కాంట్రాక్టులతో పాటు కేంద్ర ప్రభుత్వంలో సీనియర్ పదవులు ఇస్తామని కూడా వారు తనకు చెప్పారని రోహిత్ రెడ్డి తెలిపారు. మొయినాబాద్ పోలీసులు ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి ఫిర్యాదుపై స్వామీజీ సింహయాజీ, సతీష్ శర్మ, నందకిషోర్లపై పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. ఈ వ్యవహారంపై అప్పటి సీఎం కేసీఆర్ సుప్రీంకోర్టు జడ్జిలకు, పలు రాజకీయ పక్షాల నాయకులకు కూడా ఫామ్ హౌస్ చర్చల ఆడియో, వీడియో టేప్లను పంపి సంచలనం సృష్టించారు. ఇక బీఆర్ఎస్ పార్టీలో పైలట్ రోహిత్ రెడ్డి ఎమ్మెల్యేగా పనిచేశారు. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన తాండూరు నుంచి ఎమ్మెల్యేగా పనిచేశారు. గులాబీ పార్టీలో 5 ఏళ్లు చక్రం తిప్పారు. అప్పట్లో పైలట్ తన పనితీరుతో గులాబీ బాస్ కేసీఆర్కు మరింత దగ్గరయ్యారు. మరోవైపు బీరం హర్షవర్ధన్ రెడ్డి కొల్లాపూర్ ఎమ్మెల్యేగా పనిచేశారు. అప్పట్లో కాంగ్రెస్ నుంచి గెలిచిన హర్షవర్ధన్ రెడ్డి అధికార పార్టీలో చేరిపోయారు. హర్షవర్ధన్ రెడ్డి కారు పార్టీలో చేరినందుకు కోట్లాది రూపాయల కాంట్రాక్టులు దక్కించుకున్నారనే ఆరోపణలు ఉన్నాయి. మరోవైపు రేగా కాంతారావుది సేమ్ స్టోరీ. 2018లో రెండోసారి కాంగ్రెస్ ఎమ్మెల్యేగా గెలిచిన రేగా కాంతారావు బీఆర్ఎస్ పార్టీలో చేరారు. ప్రస్తుతం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బీఆర్ఎస్ పార్టీకి అధ్యక్షుడిగా కొనసాగుతున్నారు. అయితే ఈ ముగ్గురు నేతలు ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారంలో బీఆర్ఎస్ పార్టీ తమను బకరాలు చేసిందనే తీవ్ర అసంతృప్తిలో ఉన్నారు. అందుకే బీజేపీలో చేరేందుకు సిద్ధమయ్యారని ప్రచారం సాగుతోంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ అధికారం కోల్పోవడంతో ఫామ్ హౌస్ కేసు కీలక మలుపు తిరుగుతోంది. ఎమ్మెల్యేల కొనుగోళ్లకు సంబంధించిన వ్యవహారంపై గులాబీ లీడర్లు బయటకు వస్తున్నారు. తాజాగా బీజేపీలో చేరిన గువ్వల బాలరాజు ఫామ్ హౌస్ ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారం అంతా కేసీఆర్ స్కెచ్ మేరకే జరిగిందని వెల్లడించారు. ఆ తర్వాత ఆయన కాషాయ పార్టీలో జాయిన్ అయ్యారు. ఆయన పార్టీలో చేరే సమయంలో మరో 5 ఎమ్మెల్యేలు పార్టీ మారతారని ప్రచారం సాగింది. కానీ ఇదేమీ జరగలేదు. కానీ బీజేపీ నేతలు మాత్రం బీఆర్ఎస్ను వీలైనంత మేర డ్యామేజ్ చేసేందుకు సిద్ధంగా ఉన్నారు. అందుకే ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో కీలకంగా ఉన్న 3 ఎమ్మెల్యేలను టార్గెట్ చేసినట్టు తెలుస్తోంది.
మొత్తానికి ఈ ముగ్గురు నేతలు త్వరలోనే కాషాయ కండువా కప్పుకునేందుకు రెడీ అయ్యారని ప్రచారం సాగుతోంది. ఇదే జరిగితే మాత్రం బీఆర్ఎస్ నుంచి మరిన్ని జంపింగ్లు జరుగుతాయని కమలం పార్టీ నేతలు లెక్కలు వేసుకుంటున్నట్టు ప్రచారం సాగుతోంది.